రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అలేబలే కార్యక్రమం దసరా సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని వెంకటేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. నవాటి ముత్తయ్య జయంతి సందర్భంగా 92వ విజయదశమి అలేబలే కార్యక్రమం సికింద్రాబాద్లో ఉన్న బోయిగూడ ముదిరాజ్ భవన్లో అక్టోబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జై ముదిరాజ్. ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు మీ ముందుకు రానికి కారణం ముదిరాజ్ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అలైబలే కార్యక్రమం దసరా సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. నవాడ ముత్తయ్య జయంతి సందర్భంగా 92వ విజయదశమి అలైబలే కార్యక్రమం మన సికింద్రాబాద్లో ఉన్న బోయిగూడ ముదిరాజ్ భవన్లో 13వ తారీఖు ఆదివారం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, అదేవిధంగా ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది కనుక రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు అన్ని జిల్లాల నుంచి కదిలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వాహకులు గొడుగు అంజనేయులు ముదిరాజు దివాకర్ గారు, మరి అదేవిధంగా ముదిరాజు సంఘ నాయకులు అందరూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ప్రతి ఒక్కరు భాగస్వాములే ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ అలైబలే కార్యక్రమం ముందు సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరుగుతుంది. సామూహిక సత్యనారాయణ అనంతరం వివాహ పరిచయ వేదిక ముదిరాజు యువతీ యువకులకు ముదిరాజుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం ఈ కార్యక్రమం అలైబలే కార్యక్రమం ఉంటుంది కనుక ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. మీ వెంకటేశ్వర్ ముదిరాజు.